కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని పెడతామని చెప్పేసి మాట ఇచ్చారు. ఇప్పుడు ఆవిష్కరించారు. అదేంటి, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే టీడీపీకి చెందిన ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఎందుకు పెట్టారని అనుకుంటున్నారా? ఎందుకంటే హామీ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు. అదే విధంగా మైత్రి వనంలో అన్న పెద్దలు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పెట్టాలని నాది బాధ్యత. పెద్దలు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని కాదు, ఆ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేనొచ్చి ప్రారంభిస్తా. అందుకే రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకున్నారు. సార్ రేవంత్ రెడ్డి గారు, మీరు ఉప ఎన్నికల్లో ఇచ్చిన మాటనే నిలబెట్టుకున్నారు. మరి అసలు ఎన్నికలలో ఇచ్చిన మాటలన్నీ ఎటుపోయాయి సార్? మీరు చెప్పిన 6 గ్యారెంటీలు 100 రోజులలో అమలు చేస్తామన్నారు, ఎటుపోయినాయి? రైతు బంధు పెరగలేదు, పింఛన్లు పెరగలేవు, 2500 మహిళలకు రావట్లేదు, ఆటోలకు రావట్లేదు, ఏది రావట్లేదు. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఏ ఒక్క హామీ అన్నా ఇప్పటికీ ఫుల్ఫిల్ అయిందా? ఒక్క బస్సు తప్ప ఇప్పటికి ఏ హామీ నెరవేర్చారు చెప్పండి. ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీనే మీరు నెరవేర్చారే, మరి అసలు ఎన్నికల్లో మీరు సీఎం అయిన ఎన్నికల్లో ఎందుకు నెరవేర్చట్లేదు? ఎందుకంటే హైదరాబాద్ లో రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవాలనంటే ఎన్టీఆర్ గారు చెప్పని చేయక తప్పదు. ఎందుకంటే ఆంధ్ర ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలి కదా. ఇప్పుడు హైదరాబాద్ లో ఎన్నికలు రానున్నాయి కాబట్టి హామీ నిలబెట్టుకున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు లేవు కదా, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవట్లేదేమో బహుశా. ఎంత విడ్డూరం అంటే, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే టీడీపీ పార్టీ పెట్టారు. నేడు ఆ ఎన్టీఆర్ విగ్రహాన్నే కాంగ్రెస్ పార్టీ అధికార లాంఛనాలతో ఆవిష్కరించింది. ఒకవైపు తెలంగాణలోని రైతాంగం అంతా గో అని ఏడుస్తూ ఉంటే, వాళ్ళ వడ్లను కొనట్లేదు మొర్రో అని మొత్తుకుంటూ ఉంటే, రేవంత్ రెడ్డి గారేమో విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఉన్నారు. అటు ఎండ దెబ్బలకు చనిపోయిన రైతులు కొంతమంది, అకాల వర్షాలు కురిసి వరి కుప్పలన్నీ నాని ముద్దయిపోయినాయి ఒకవైపు. అవన్నీ ఏం పట్టింపు లేదా సార్ మీకు? రైతులు ఘోషపడుతున్నారు సార్, దయచేసి ఆ ధాన్యాన్ని కొనండి, తడిసిన ధాన్యమైనా సరే, మొలకెత్తిన ధాన్యమైనా సరే దయచేసి కొనండి. దయచేసి రైతులు పండించిన ప్రతి గింజను కొనండి సార్, పుణ్యం ఉంటది. బోనస్ ఇస్తామన్నారు, ఆ బోనస్ బోగస్ అయిపోయింది. వాళ్ళు బోనస్ కూడా అడగట్లేదు, కేవలం వాళ్ళు పండించిన పంటను కొనమని అడుగుతున్నారు. వర్షాలు కురిసి అన్ని ముద్దయిపోతున్నాయి సార్, మొలకెత్తుతున్నాయి. వాళ్ళు కొంటారో కొనరన్న భయంలో ఉన్నారు. దయచేసి రైతులకు న్యాయం చేయండి సార్, పుణ్యం ఉంటది. అలాగే మీరు ఒక్క ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఇంత త్వరగా కంప్లీట్ చేశారే, మరి అసలు ఎన్నికల్లో ఇచ్చిన హామీల సంగతి కూడా జర చూడురు సార్, పుణ్యం ఉంటుంది. ఎందుకంటే మీరు పాడిన అర్రాస్ పాటకు ఆశపడి రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు ఓటేశారు సార్. వాళ్లకు జర న్యాయం చేయండి.